సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటమురళి సూర్యలంక బీచ్ ఫెస్టివల్ కు దేశస్థాయి గుర్తింపు రావాలని కోరారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న ఫెస్టివల్ కోసం వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులతో సమావేశం జరిగింది. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. వ్యాపార సంస్థల నుంచి 45 లక్షల సహాయం అందించబడింది. బీచ్ అభివృద్ధి, వ్యాపారాలు ప్రోత్సాహం ప్రతి పార్టీ ప్రజల సహకారం అవసరమని అధికారులు తెలిపారు. సో మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 97.52 crores ఇప్పటికే శాంక్షన్ అయి ఉండడం, దానికి సంబంధించి టెండర్స్ కూడా 60% పైన ఫౌండేషన్ సీఎం గారు వేస్తారు ఆ రోజు. సో వాటికి శంకుస్థాపన సీఎం గారు 27th రోజున వస్తారు. బట్ ఈ ఫంక్షన్ అనేది 3 days జరుగుతుంది. ఈ ఏవైతే శాంక్షన్డ్ వర్క్స్ ఉన్నాయో వాటి శంకుస్థాపన జరిగిన తర్వాత జరుగుతుంది. సో ఆ కార్యక్రమంలో భాగంగా మనం 3 రోజులు పెద్ద ఎత్తున హై సెలబ్రేషన్ మోడ్లో బీచ్ మనము ఏమేమి ఈవెంట్స్ అక్కడ చేయాలి అనేది సార్ట్అవుట్ చేసుకొని ఆయా ఈవెంట్స్ ఎవరెవరు కండక్ట్ చేస్తారు, మరి అనుబంధ పరిస్థితులన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక పాజిటివ్ ఇది రావడం జరుగుతుంది. ఉన్నటువంటి బిజినెస్ కమ్యూనిటీస్ పూర్తి స్థాయిలో లాభం పొందాలి. తద్వారా డిస్ట్రిక్ట్ జిఎస్డిపి అనేది పెద్ద ఎత్తున పెరగాలి. డిస్ట్రిక్ట్ ఎకానమీ అనే 4 years లో మంచి ఎకనామిక్ టార్గెట్స్ దిశగా మనం వెళ్ళాలనేది. చీరాల ఆల్సో వి సాల్వ్డ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. సో అవర్ డిస్ట్రిక్ట్ విల్ హ్యావ్ వెరీ గుడ్ రోడ్. కలెక్టర్ గారు వచ్చాక ఏ మాటగా మాట బాగుందండి అన్ని రకాల కోఆపరేషన్ ఫర్ దిస్. మీకు అక్కడేం ప్రాబ్లం లేదు కదండి రోడ్డు విషయం చేశారు కదా.